అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున మన బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వేగేశ నరేంద్రవర్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. వారి యొక్క మనం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పని బాపట్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వారి యొక్క బ్యాలెట్ నమూనా నెంబరు, బ్యాలెట్ పేపర్ నమూనా అండి. ఇది 4వ నెంబర్ వారికి, అంటే 1, 2, 3, 4లో 4వ నెంబర్ అనమాట. ఇదిగోండి సైకిల్ గుర్తు, దీని పక్కన బటన్ ఉంటుందండి. ఇది మనం ఖచ్చితంగా మన వేగేశ నరేంద్రవర్మ గారికి ఓటు వేసి అఖండమైన మెజార్టీతో మనం గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఈ బ్యాలెట్ నమూనా కూడా మీకు ఒకసారి నేను పెడతాను, అది చూసి మనం మళ్ళీ ఇంకోసారి విశ్లేషణకు వెళ్దాం. చూశారు కదండి బ్యాలెట్ నమూనా. మనం రాజుగారిని పరిపాలించేవాడు రాజు. రాజు ఎప్పుడూ కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే వ్యక్తి రాజు. ఆ రాజుని మనం గెలిపించుకుంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పురాణాలకు వెళితే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజు ఎప్పుడూ కూడా ప్రజల యొక్క యోగక్షేమాల కోసమే చూస్తాడే తప్ప తన స్వలాభం కోసం అనేది ఆలోచించాడు ఆ రాజు. అలాంటి మనస్తత్వం గల వ్యక్తి ఈ వేగేశ నరేంద్రవర్మ. ఈయన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఏ కష్టం వచ్చినా సరే ముందు ఉండి వారికి ఆర్థికంగా కానీ ఏ పరమైనా కానీ సహాయ సహకారాలు అందించడంలో మనసున్న గొప్ప వ్యక్తి ఈ వేగేశ నరేంద్రవర్మ గారు. చిన్న ఒక ఉదాహరణ చెప్తా, వినండి బాగా. పూర్వము రాజ్యాన్ని పరిపాలిస్తాడు కదా రాజు. ఆ రాజ్యమంతా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అలాంటి సమయాల్లో క్రూరముగాలు, బాగా నేను చెప్పేది మీరు బాగా ఆలోచించండి. క్రూరముగాలు రాజ్యం మీద పడి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేస్తాయి. ఓటర్ మహాశైలారా, నేను చెప్పే మాట బాగా మీరు ఆలోచించండి. నేను ఎంత లోతుగా ఆలోచించి చెప్తున్నానో ఆ మాటను మీరు బాగా ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ యొక్క క్రూరముగాలు ఏం చేస్తాయంటే ప్రజల మీద పడి ప్రజల్ని బాగా భయభ్రాంతులకు గురి చేస్తాయి. అమ్మో వస్తున్నాయి అని చెప్పిన ఒక భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ భయానికి ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉంటుంటారు. అది రాజుగారు దృష్టికి వెళుతుంది. అంటే రాజ్యానికి ఈ యొక్క క్రూరముగాలు రాజ్యంలో పడ్డాయి కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి మన ప్రజల్ని మనం కాపాడాలి, మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అన్న భావనతో ఆ రాజుగారు ఏం చేశారంటే, సమయం అనేది లేకుండా ఏ సమయమైనా సరే ఆయన వచ్చి ఆ క్రూరముగాలని వధిస్తాడు. వధించిన తర్వాత ఆ రాజ్యవంతంగా సుభిక్షంగా ఉంటుంది. అలాంటి మనసు గల రాజు ఈ వేగేశ నరేంద్రవర్మ. బాపట్ల నియోజక ప్రజలారా, నేను మీ అందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే, ఒక బ్రాహ్మణుడిగా నేను చాలా చూశాను కాబట్టి ఆ పరిపాలించే గుణము, దయాగుణము అవన్నీ కూడా ఒక్క వేగేశ నరేంద్రవర్మ గారికే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. బాపట్ల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క బ్యాలెట్ నమూనా నెంబర్ 4వ నెంబరు మీద మన పవిత్రమైన అతి రహస్యమైన ఓటును వేసి అఖండమైన మెజారిటీతో అలాగే ఎంపీ కృష్ణప్రసాద్ గారిని కూడా అఖండమైన మెజారిటీతో గెలిపించాలని చెప్పని, మన నియోజకవర్గం బాగా ఇంకా అభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా బాపట్ల ప్రజానికాన్ని, నియోజకవర్గ ప్రజానికాన్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈ యొక్క చేసిన వీడియోని బాగా చెప్పిన మాటలు మీరు అర్థం చేసుకొని
మన రాజుగారిని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.